హాయ్ స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని జనరల్ సైన్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మరియు బిట్స్ని నేర్చుకుందాం. సో ఫస్ట్, మాంట్రియల్ ప్రోటోకాల్ను ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు? మాంట్రియల్ ప్రోటోకాల్ను ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు? 1987. సెకండ్, మన దేశంలో ఎలక్ట్రానిక్ సిగరెట్లను ప్రప్రథమంగా నిషేధించిన రాష్ట్రం ఏది? మన దేశంలో ఎలక్ట్రానిక్ సిగరెట్లను ప్రప్రథమగా నిషేధించిన రాష్ట్రం వచ్చేసి పంజాబ్ అండి. మూడోది, సోలార్ పవర్ ట్రీని ప్రప్రథమంగా ఆవిష్కరించింది ఏ రాష్ట్రం? సోలార్ పవర్ ట్రీను ప్రప్రథమంగా ఆవిష్కరించింది భారత ప్రభుత్వం. నెక్స్ట్, సౌరశక్తిని ఉపయోగించుకొని భూమి చుట్టూ తిరిగిన మొట్టమొదటి ఎయిర్ క్రాఫ్ట్ ఏది? సౌరశక్తిని ఉపయోగించుకొని భూమి చుట్టూ తిరిగిన మొట్టమొదటి ఎయిర్ క్రాఫ్ట్ సోలార్ ఇంపల్స్ 2. సోలార్ ఇంపల్స్ 2 చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే సౌరశక్తిని ఉపయోగించుకొని భూమి చుట్టూ తిరిగిన మొట్టమొదటి ఎయిర్ క్రాఫ్ట్ ఇది సోలార్ ఇంపల్స్ 2. నెక్స్ట్, సిమాగో ఇన్స్టిట్యూషన్స్ ర్యాంకింగ్ రిపోర్ట్ ఆధారంగా మన దేశానికి సంబంధించిన ఏ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 12వ ర్యాంకు లభించింది? సిమాగో ఇన్స్టిట్యూషన్స్ ర్యాంకింగ్ రిపోర్టు ఆధారంగా మన దేశానికి సంబంధించిన ఏ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 12వ ర్యాంకు లభించింది? ఇది వచ్చేసి సిఎస్ఐఆర్ అండి, సిఎస్ఐఆర్. నెక్స్ట్, కింది వాటిలో సిఎస్ఎంసిఆర్ఐ రూపొందించిన ఫోటో క్యాటలిస్ట్ లో ఉండేది ఏది? కింది వాటిలో సిఎస్ఎంసిఆర్ఐ రూపొందించిన ఫోటో క్యాటలిస్ట్ లో ఉండేది ఏది? టైటానియం డయాక్సైడ్. మన దేశంలో మొదటి లిగో ప్రయోగశాలను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? మన దేశంలో మొదటి లిగో ప్రయోగశాలను మహారాష్ట్రలో ప్రారంభించారండి. మహారాష్ట్రలో. ప్రపంచంలో మొట్టమొదట చోదక రహిత బస్ సేవలను ప్రవేశపెట్టిన దేశం ఏది? ప్రపంచంలో మొట్టమొదట చోదక రహిత బస్ సేవలను ప్రవేశపెట్టిన దేశం ఫ్రాన్స్ అండి. నెక్స్ట్, అంగారక గ్రహంపై జీవం కోసం పరిశోధన జరపడానికి MIT రూపొందించిన సాధనం ఏది? అంగారక గ్రహంపై జీవం కోసం పరిశోధన జరపడానికి MIT రూపొందించిన సాధనం ఏది? షెర్లాక్. సూపర్ కంప్యూటర్ పరం ఇషాన్ను రూపొందించిన సంస్థలు ఏవి? సూపర్ కంప్యూటర్ పరం ఇషాన్ను రూపొందించిన సంస్థలు IIT గౌహతి, CDAC, ఈ రెండు అండి. నెక్స్ట్, మన దేశంలో ఇటీవల ప్లాటినం జూబ్లీ వేడుకలు జరుపుకున్న పరిశోధనా సంస్థ ఏది? మన దేశంలో ఇటీవల ప్లాటినం జూబ్లీ వేడుకలను జరుపుకున్న పరిశోధనా సంస్థ ఏది? సిఎస్ఐఆర్. వరల్డ్ రిస్క్ రిపోర్ట్ 2016 ప్రకారం భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? వరల్డ్ రిస్క్ రిపోర్ట్ 2016 ప్రకారం భారతదేశం 77వ స్థానంలో ఉంది. ప్రముఖ సిమాగో ఇన్స్టిట్యూషన్స్ ర్యాంకింగ్ రిపోర్ట్ ఆధారంగా 2016 సంవత్సరానికి ప్రథమ స్థానం పొందిన సంస్థ ఏ దేశంలో ఉంది? ప్రముఖ సిమాగో ఇన్స్టిట్యూషన్స్ ర్యాంకింగ్ రిపోర్ట్ ఆధారంగా 2016 సంవత్సరానికి ప్రథమ స్థానం పొందిన సంస్థ ఏ దేశంలో ఉంది? ఫ్రాన్స్. నెక్స్ట్, సెంట్రల్ స్టాల్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CSMCRI ఏ రాష్ట్రంలో ఉంది? సెంట్రల్ స్టాల్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. సిఎస్ఐఆర్ సంస్థకు ప్రస్తుతం అధ్యక్షుడు లేదా చైర్మన్గా వ్యవహరిస్తున్నది ఎవరు? సిఎస్ఐఆర్ సంస్థకు ప్రస్తుతం అధ్యక్షుడు లేదా చైర్మన్గా వ్యవహరిస్తున్నది నరేంద్ర మోడీ. ఇవ్వండి ఈ వీడియోలోని జనరల్ సైన్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.